పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందిరాస్ 777 బ్లాగ్స్. లాంగ్ అవర్స్ వరకు పని చేయడానికి మనకు కావాల్సింది ఎనర్జీ అండ్ బెటర్ స్టామినా. దీని వెనకాల 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ మెంటల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్. ఇక్కడ వాట్ మోస్ట్ మ్యాటర్స్ ఇస్ మెంటల్. ఒకవేళ మీరు ఫిజికలీ కొంచెం డౌన్ ఉన్నా కానీ మెంటలీ మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా మోటివేటెడ్ ఉన్నారనుకోండి, ఏ పని చేయడానికి అయినా అయితే ఫ్రెండ్స్ మీరు ఎలా అయినా ఆ పని ముగించుకుంటారు. కానీ మీరు మెంటలీ మోటివేటెడ్గా లేరనుకోండి, మీరు మైండ్తో రెడీ లేరు అనుకోండి, అంటే మీ మైండ్ సెట్ని మోటివేటెడ్ మోడ్లో లేదనుకోండి, ఏ పని చేయాలి అనుకున్నా ఆలోచిస్తారు. బద్ధకం, లేజినెస్ ఇవన్నీ మీలో ఉన్నాయి అనుకోండి, మీరు ఫిజికలీ ఎంత ఫిట్ ఉన్నా బలవంతంగా పని మొదలు పెట్టవలసి వచ్చినా మీరు త్వరగా అలసిపోవడమే కాకుండా ఆ పని ముగించిన తర్వాత మీరు హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉండరు అని నా అభిప్రాయం. సో పూజ చేసేటప్పుడు కూడా మన మనసు మొత్తం పూజలో పెట్టుకుంటూ నా ఎదురుగా ఉన్నవారు భగవానుడు, నేను ఒక ఆరాధకుడిని అని ధ్యానం చేయాలి. పూజ చేసేటప్పుడు మరి ఎలా ధ్యానం చేయాలి అంటే, ఎక్కడా లేడు భగవానుడు, నా ఎదురుగానే ఉన్నాడు అని. భావన మీలో కలగాలి. మీరు భగవంతుడిని ఏ రూపంలో పిలుస్తామో అని అనుకుంటున్నారో ఆ విగ్రహం కానీ ఫోటో కానీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ దేవుడైనా శక్తితో కూడిన భగవంతుడై ఉండాలి. అంటే అమ్మవారు సమేతంగా అయ్యవారు ఉండాలి అన్నమాట. లక్ష్మి నారాయణ, ఉమామహేశ్వరుడు, శ్రీరాముడు. అందుకే ఫ్రెండ్స్ రాముడి పూజ అని అనరు, శ్రీరాముడి పూజ అని అంటారు. ఎలా ధ్యానం చేయాలి అంటే, ఈరోజు నా ఇంటికి స్వామివారు వస్తే ఎలా ఉంటారో అని మనసులో ఊహించుకోవాలి. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఆఫీస్కి తీసుకువెళ్ళే బ్యాగ్స్ అనమాట. నెల రోజుల నుంచి అలానే ఉన్నాయి. టైం దొరకడం లేదు అని సో ఈరోజు ఎలాగైనా ఈ పని ముగించుకుందాము అని మొదలుపెట్టాను. మార్నింగే నిద్రలేసి ఈరోజు త్వరగా ఈ పని చేసుకున్నాను అనమాట. 3 బ్యాగ్స్ ఉండే ఫ్రెండ్స్, అవన్నీ ఉతికి ఆరేసాను. ఒక హ్యాపీనెస్ అనిపించింది. లేదనుకోండి అలానే పెట్టామనుకోండి కాక్రోచెస్ కానీ బల్లీలు కానీ వాటికి ఇంటిలాగా మార్చేస్తాయి అనమాట. వీక్లీ వన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ కోమ్స్ అంటే మన దువ్వెనలు ఉంటాయి కదా, ఆ దువ్వెనలు కూడా ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ డాండ్రఫే కాకుండా ఎన్నో డిసీజెస్ నుంచి మనము బయటపడవచ్చు. అంటే డిసీజెస్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కోంబ్ వచ్చేసి నా కోంబ్, బాబు కోంబ్ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనసుకి ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే ఈరోజు పని ముగించుకున్నాను ఫ్రెండ్స్. ఏ పనైనా పూర్తి చేయడానికి ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ కావాల్సిందే. అప్పుడే ఏ పనైనా సక్సెస్ఫుల్లే కాకుండా మనసుకి ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. మీరేమంటారో కామెంట్స్లో రాయండి. మరిన్ని మంచి మంచి కాంటెంట్తో అండ్ మోటివేషనల్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ బై బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.